శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక పూజారి భక్తి. రాసినవారు గురుజు సత్యవతి పాలకొల్లు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో శివాలయం ఒకటి ఉండేది. ఆ గుడి పూజారి మహాభక్తుడు. అతను ప్రతిరోజు శివలింగానికి కోటిపత్రి పూజ చేసి పూజ చేసిన పువ్వులు రాజుగారికి ప్రసాదంగా పంపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున పూజారి పొరుగురికి వెళ్ళవలసిన పని వచ్చింది. అతను బయలుదేరేటప్పుడు భార్యను పిలిచి, పూజా పుష్పాలు ఈవేళ రాజుగారికి నువ్వు పంపించు, మర్చిపోకు సుమా అని మరీ చెప్పి వెళ్ళాడు. ఆమె అప్పటికి అలాగే అన్నది గాని తీరా భర్త వెళ్ళిన తర్వాత ఆ మాట మర్చిపోయి రాజుగారికి పంపవలసిన పువ్వులు తన కొప్పులో పెట్టుకుంది. సాయంకాలం అయ్యేసరికి పూజారి ఇంటికి చేరుకుని భార్య చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. కోపంతో అతను భార్య కొప్పులోని పువ్వులు లాగేసి ఆ మట్టునే వాటిని రాజుగారికి పంపించేశాడు. రాజుగారు పువ్వులు చూడగా అందులో తల వెంట్రుకలు కనబడ్డాయి. ఆయన పూజారిని పిలిపించి మండిపడుతూ ఇవేమిటి అని ప్రశ్నించాడు. పూజారికి ఏమి చెప్పటమా అని తోచలేదు. కానీ రాజు అడిగినప్పుడు ఏదో ఒక జవాబు చెప్పక తప్పదు కదా. కనుక ఆ కంగారులో అతను అప్రయత్నంగా, ప్రభు, నేను అర్చించే శివలింగానికి వెంట్రుకలున్నాయండి, పువ్వులకు అవి అంటుకొని ఉన్నాయి కాబోలు అనేశాడు. ఆ మాటకు రాజు ఆశ్చర్యపడి, మేము సాయంత్రం స్వామి దర్శనానికి వస్తాం, నువ్వు చెప్పినట్టు శివలింగానికి వెంట్రుకలు చూపితే సరే, లేకుంటే నీ తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తాను అని హెచ్చరించాడు. ఆ వెంటనే పూజారి గుడిలోకి పోయి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని గాఢంగా జపం చేయసాగాడు. కొంతసేపటికి శివుడు ప్రత్యక్షమై, పూజారి, ఎందుకలా బాధపడుతున్నావు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పూజారి, స్వామి, ప్రభువులు అడిగిన ప్రశ్నకు అమాయకంగా కంగారులో నోటి వెంట వచ్చిన మాట జవాబుగా చెప్పేశాను. నా తప్పు నేను తర్వాత తెలుసుకున్నాను. అందుచేత నా మాట పొల్లు కాకుండా చేసే భక్తుణ్ణి రక్షించు. నీట ముంచినా పాల ముంచినా నీదే భారం స్వామి అని ప్రార్థించాడు. అందుకు స్వామి, నీకేం భయం లేదు అని చేతితో సంజ్ఞ చేసి అంతర్ధానం అయ్యాడు. సాయంకాలం రాజావారు ఆలయానికి వచ్చారు. స్వామిని నమ్ముకొని ఉన్న పూజారి ఏమైతే అయిందని ధైర్యంతో రాజును శివలింగం వద్దకు తీసుకువెళ్ళాడు. రాజు చూసేసరికి ఆ లింగం పైన నిజంగానే వెంట్రుకలు కనబడ్డాయి. అయితే ఒకవేళ తనను మోసపుచ్చడానికి పూజారి ఆ వెంట్రుకలను అంటించి ఉంటాడేమోనని అనుమానపడి రాజు ఒక వెంట్రుక పుట్టుకుని లాగేసరికి బొలబొలమని రక్తం చిమ్మింది. కానీ రాజుకి దృష్టి మందగించింది. వెంటనే ఆయన తన తప్పిదాన్ని గుర్తించి లింగానికి సాష్టాంగపడి, పొరపాటు చేశాను స్వామి, క్షమించు అంటూ వేడుకున్నాడు. అప్పుడు ఆయనకి మళ్లీ చూపు వచ్చేసింది. ఈశ్వరుని మహిమ చూసి రాజుకి పూజారికే కాదు అందరికీ ఆశ్చర్యం అయ్యింది. ఇంతటితో ఈ చిట్టి కథ సమాప్తం.